ఆ రోజు సవిత తన గదిలో కూర్చుని పుస్తకాలు సర్దుకుంటోంది. కొంచెం తలనొప్పిగా అనిపించింది. ఎందుకో ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాక విశ్రాంతిగా ఉండాలనిపించి సెలవు పెట్టి గదిలోనే ఉండిపోయింది. కారు కూడా సర్వీసింగ్కి ఇచ్చింది. పుస్తకాలు సర్దుతుంటే కాంచనొచ్చింది. చాలా రోజుల తర్వాత వచ్చిన కాంచని చూసి కాస్త ఆశ్చర్యపడింది. యోగేష్ గాని పంపించాడా చెల్లెల్ని అనుకుంది. ఏంటి కాంచన, చాలా రోజుల తర్వాత వచ్చావు, రా కూర్చో అంది. రేపు ఊరికెళ్తున్నా మేడం అంది. ఏంటంత అర్జెంటు? ఎప్పట్లో వెళ్ళన్నావు కదా. అన్నాను, కానీ వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను. మీతో కాసేపు మాట్లాడాలనిపించొచ్చాను అంది. అలాగా, ఏంటి విషయం? సవిత గారు, నేను ఒక విషయం అడుగుతాను, మీరేమనుకోరు కదూ? ఏంటంత సీరియస్? నేనేమన్నా అనుకునేటంత? అబ్బే, లేదనుకోండి. కానీ మీరు నాకంటే అన్ని విధాలా పెద్దవారు కదా, అడగొచ్చో అడగకూడదో అని అంతే. అలాగా, పర్వాలేదులే, నువ్వేమడిగినా నేను ఏమీ అనుకోను అంది. ఆ అమ్మాయి సందేహించడం చూసి సవిత అంది. ఎందుకంత భయపడుతున్నావు కాంచన? ఏం అడగాలనుకుంటున్నావు అడుగు. ఏమన్నా డబ్బు కావాలా? అబ్బే, డబ్బు కాదు మేడం. మరి? మా అన్నయ్యకి మీకు మధ్యన ఏదన్నా గొడవ వచ్చిందా అని? అబ్బే, లేదే. సబిత ఆశ్చర్యపోయింది. ఏం, ఎందుకు అడుగుతున్నావు? గొడవ ఏదన్నా వచ్చిందని మీ అన్నయ్య గాని చెప్పాడా? లేదు, అడిగితే కసురుతున్నాడు. అసలు నీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది? ఇంతకుముందు అస్తమానం ఏదో ఒక మాట సందర్భంగా మీ గురించి అడిగేవాడు. చాలా ఆసక్తి చూపించేవాడు. మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకునే అభిప్రాయంతోగానే ఉన్నాడేమో అనుకునేదాన్ని. మీలాంటి వదిన నాకు దొరికితే ఎంత బావుండు అనుకునేదాన్ని. కానీ నెల రోజుల నుంచి అన్నయ్య అసలు మీ గురించి మాట్లాడడం లేదు, అడగడం లేదు. సరికదా? ఆ, సరికదా. రేపు నేను ఊరికి ఎందుకు వెళుతున్నానో తెలుసా మేడం? ఎందుకు? మా అన్నయ్య ఎంగేజ్మెంట్. ఓ, కలవరపాటుని ఆపుకుంది సవిత. మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు తెలీదు. అసలు జరిగిందో లేదో అన్న సంగతి కూడా నాకు తెలీదు. కానీ అన్నయ్య మీ గురించి చాలా ఆసక్తి కనబరిచాడు. దాంతో మీరంటే ఇష్టపడుతున్నాడు అనుకున్నాను. మా ఇంట్లో అన్నయ్య పెళ్లి ప్రయత్నం జరుగుతోంది. బహుశా మిమ్మల్ని చేసుకుంటాడేమో. అదే, మీరు కూడా అన్నయ్యని ఇష్టపడితే అనుకున్నాను. కానీ సడన్గా అన్నయ్య హాస్టల్కి రావడం తగ్గించాడు. నన్నే తన రూమ్కి రమ్మంటున్నాడు. లేదా హాస్టల్ బయట వెయిట్ చేస్తుంటా వచ్చేయని సెలకి చేసి చెప్తున్నాడు. అంతేకాదు, అన్నయ్య కిందటి వారంలో మా ఊరికి వెళ్ళాడు. కొంతమంది ఆ అమ్మాయిల్ని చూశాడు. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. రేపు నేను ఊరికి వెళుతోంది ఎందుకో తెలుసా? ఎల్లుండి అన్నయ్య ఎంగేజ్మెంట్. అన్నయ్య అక్కడే ఉన్నాడు అంది. ఓ, హార్టీ కంగ్రాట్స్ చెప్పు మీ అన్నయ్యకు అంది. మనస్ఫూర్తిగానే అతడు నిజాయితీగా తన జీవితం నుంచి తప్పుకోవడం సవితకి రిలీఫ్గా అనిపించింది. తన అందం మీదో లేక తన ఉద్యోగం మీద ఆశతో పెళ్లి చేసుకుని తర్వాత నీ గతం స్వచ్ఛమైంది కాదు, నువ్వు బాల వితంతువి, నీ జాతకం మంచిది కాదు అంటూ నిత్యం తనని వేధిస్తూ అతనికి ఏ చెడు జరిగినా ఆ దోషం తందేనని నిందిస్తూ తనకి జీవితం నరకమై ఉండేది. కానీ అలా జరగకుండా నిజాయితీగా అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి యోగేష్ దూరం అవడం సవితకి సంతోషంగానే ఉంది. హిపోక్రసీ జీవితాన్ని తప్పుదారి పట్టిస్తుంది. ఎప్పటికైనా నిజాయితీయే రాజమార్గం. మేడం. ఏంటి కాంచన, నువ్వు అనవసరపు ఆలోచనలు చేయకు. నాకు మీ అన్నయ్యకి మధ్యన ఏ గొడవలు జరగలేదు. నువ్వు పిలిస్తే మీ అన్నయ్య పెళ్ళికొస్తాను అంది నవ్వుతూ. కానీ కాంచన నవ్వలేదు. మీరు మా వదినవుతారని చాలా ఆశపడ్డాను మేడం. అసలు నీకు అలాంటి ఆలోచన ఎందుకొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం అంది. కాంచనకి నమ్మకం కుదరలేదు. వాళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు వంటివి ఏమన్నా వచ్చి ఉండొచ్చు అనిపించింది. ఇంతకీ మీ వదిన గురించిన వివరాలు ఏమీ చెప్పలేదా అంది. ఇంకా నాకు తెలియదు మేడం. రేపు వెళితే అన్నీ తెలుస్తాయి అంది. సరే, మీ అన్నయ్యకి కంగ్రాట్స్ చెప్పానని చెప్పు అంది మనస్ఫూర్తిగానే. సరే మేడం అని వెళ్ళిపోయింది. వస్తూ తెచ్చుకున్న 2 పుస్తకాలు బల్ల మీదే మరిచిపోయింది. ఆ విషయం కాంచన వెళ్ళిన అరగంటకు గానీ గమనించలేదు. అరే అనుకుంటూ పుస్తకాలు తీసుకుని ఆమె గదికొచ్చింది. కానీ కాంచన గదిలో లేదు. తాళం ఉంది. సబిత గదికొచ్చిన కాంచన ఫ్రెండ్ రూముకి వెళ్ళింది. ఇద్దరూ వచ్చి షాపింగ్కి వెళ్లారు. సరే, డిన్నర్ టైంలో ఇవ్వచ్చు అనుకుంటూ పుస్తకాలు బల మీద పడేసింది. ఒద్దిగ్గా పెట్టినట్లు కాక కాస్త దూరం నుంచి విసిరినట్లుగా వేసింది. అలా వేసినప్పుడు పుస్తకంలోంచి ఒక కాగితం ఎగిరి బల మీద పడింది. పుస్తకం బోర్లా పడింది బల్ల మీద. అయ్యో అనుకుంటూ బల్ల దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాలు సరిచేసి బల్ల మీద పెట్టి పక్కకి పడిన కాగితాన్ని కూడా ఆ పుస్తకంలో పెట్టసాగింది. అది ప్రేమలేఖ. ప్రియా, కాంచన, మై హార్ట్ బీట్ అంటూ మొదలైన ఆ ఉత్తరంలోని మొదటి వాక్యం అప్రయత్నంగా ఆమె కంటపడింది.
మనసు ఒకసారి జూమ్ అన్నట్లయి థ్రిల్లింగ్ అనిపించింది. పరాయి వాళ్ళ ప్రేమ లేఖ చదవకూడదన్న సంస్కారం ఆమెకు తెలుసు, కానీ మనసు ఆగలేదు. ఆ కాగితాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఆమె మాట వినకుండా కళ్ళు ఆ అక్షరాల వెంట కదిలిపోయాయి. మనం కలుసుకోక చాలా రోజులైంది. బాగా బిజీగా ఉంటున్నాను. హెవీ వర్క్ ఉంటుందని అన్నావు. నేను 2 సార్లు నీ సెలవు చేశాను, కానీ సెల్ ఆన్ మీద లేదు. ఇలా అయితే ఎలా డియర్? ఈ దీనుడు ఏమైపోవాలి? నేను డాక్టర్ని, నీకేమైనా పర్వాలేదు, వైద్యం చేస్తానంటావా? సరే, అయితే కానీ ఒక చిన్న మాట. కాబోయే డాక్టర్ అమ్మగారు, ఏ రోగానికైనా సకాలంలో వైద్యం జరగాలి. రోగం ముదిరితే ఎంత ప్రముఖ వైద్యుడు పనిచేయలేడు. అది సంగతి. రేపు 4ంటికి మీ కాలేజ్ దగ్గరకు వస్తున్నాను. రిసెప్షన్కి వస్తావుగా? ఫ్రెండ్లీ ఇంజనీర్ శశికాంత్. ఆ ఉత్తరం చదివిన సబితకి విషయం అర్థమైంది. అయితే కాంచనకో ప్రేమ కథ ఉందన్నమాట. డాక్టర్ని చేసుకుంటారు, కానీ కాంచన ఇంజనీరు ప్రేమలో పడింది. ఈ ఇంజనీరు యోగేష్ ఫ్రెండ్ అన్నమాట. అలా పరిచయం ఉంటుంది. తనకి కాంచన్ ద్వారా యోగేష్ పరిచయం అయినట్లు. ఇంతకీ యోగేష్కి చెల్లెలు ప్రేమ గురించి తెలుసా? ఉత్తరం చూస్తే తెలియనట్లు అనిపిస్తోంది. ఉత్తరం తిరిగి పుస్తకంలో యథాస్థానంలో పెట్టేసింది. బల్ల మీద నుంచి పుస్తకాలు తీసి కాంచన ఎక్కడ పెట్టి మర్చిపోయిందో అక్కడే పెట్టింది. అసలు తను ఆ పుస్తకాలు గమనించినట్లు. ఇతరుల ప్రేమలేఖలు, డైరీలు చదవకూడదని సబితకు తెలుసు, కానీ యోగేష్ ఏంటో తెలిసాక అతని చెల్లెలు కాంచన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. కాంచన కూడా యోగేష్ లాంటి ప్రేమికురాలేనా? మనిషి మనసు కంటే మిగతా విషయాలన్నీ ముఖ్యమా, లేక మనిషి ముఖ్యమా తెలుసుకోవాలన్నదే సవిత కుతూహలం. అంతే తప్ప ఇతరుల ప్రేమ కథలు తెలుసుకుని ఏంటి ప్రయోజనం? ఎవరి ప్రేమ కథలైనా కాస్త అటు ఇటుగా ఒకటే. కొన్ని విషాదాలు, మరికొన్ని సుఖాంతాలు. యోగేష్ లాంటి మగవాళ్ళు ఈ లోకంలో చాలామందే ఉన్నారు, కానీ విష్ణు లాంటి వాళ్ళు అరుదు అనుకుంది సవిత. అంతలో తలుపు మీద టక్ టక్ శబ్దం అయింది. ఎవరో అనుకుంటూ తలుపు తెరిచింది సవిత. ఎదురుగా కాంచన. ఏంటి కాంచన? అంది ఏమీ ఎరగనట్లు. కాంచన అంతకు ముందు వచ్చినప్పుడు కూర్చున్న చోటుకేసి చూసింది. ఆమె వదిలిన పుస్తకాలు అక్కడే ఉన్నాయి. థ్యాంక్ గాడ్ అనుకుంది మనసులోనే. ఏంటి కాంచన? నా బుక్స్ మర్చిపోయాను మేడం అంటూ చెంగున దూకినట్లు ఆ 2 పుస్తకాలు అందుకుని ఆత్రంగా పేజీలు తిరిగేసింది. ప్రేమలేఖ భద్రంగా ఉంది. అయ్యో, అక్కడ నీ పుస్తకాలు మర్చిపోయావా? నేను గమనించడం లేదు కాంచన అంది అసలు ఆ పుస్తకాలని చూడనట్టు. పర్వాలేదులేండి మేడం, మీ గదిలో ఉంటే ఎక్కడికి పోతాయి అంది కాంచన. కాంచన వెళ్ళిపోయాక అనుకుంది సవిత, ప్రేమ విషయంలో అన్నకంటే చెల్లెలు నిజాయితీ పరురాలుగా అనిపిస్తోంది అని. హలో. తలదించుకుని రాసుకుంటున్న సవిత ఆ పలకరింపుకి తలెత్తింది. ఎదురుగా విష్ణు చిద్విలాసంగా నిల్చుని చిరునవ్వులు చిందిస్తున్నాడు. 6 అడుగుల అందగాడు అంటే అతిశయోక్తి కాదేమో. నల్లటి టీషర్ట్, జీన్సు, చేతికి బ్రాస్లెట్, మెళ్ళో సన్నని గొలుసు, గుండ్రటి ముఖం, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఓ, మీరా, బాగున్నారా అంది. ఎన్నాళ్ళనుంచి కనిపించలేదేం అని అడుగుదామనుకుని మానేసింది. తను అతని కోసం ఎదురు చూశాను అనుకుంటాడేమోనని. కాని ఆ మాట అతనే అన్నాడు. ఇన్నాళ్ళు ఏమైపోయారు, కనిపించలేదు అని అడగరేం అన్నాడు తను. మీరే చెప్తున్నారుగా అంది. అంతేగాని నేను నల్లపూస అయిపోయినా, అసలు కనిపించకుండా పోయినా మీకేం బాధలేదన్నమాట. చిరుకోపం నటించాడు. సబిత రాయడమా పంది. ఏంటి, తిరిగ్గా నాతో దెబ్బలాడదామని వచ్చారా? మరి మీ ప్రవర్తన అలా ఉంది. మనకిష్టమైన వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే బాధ అనిపించదా? సబిత మాట్లాడలేదు. అంటే తను అతనికిష్టమైందా? యోగేష్ లాగే ఇతడు ముఖం చాటేశాడు అనుకుంది. కాని ఇతనేమిటి ఇష్టం అది అంటున్నాడు? సబిత ఆలోచనలో తికమక పడింది. ఎక్కడికెళ్లారు ఏమిటి అనేను అడగండి సబిత గారు. సరే చెప్పండి, ఎక్కడికి వెళ్లారు? అమ్మయ్య. ఆమెకి కాస్త దూరంగా ఉన్న కుర్చీని ఆమె బల్లకి దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు. చేతిలోని సూట్ కేసు పక్కన పెడుతూ, ఊరెళ్ళాను మేడం. ఎందుకని అడగరా? సరే నేను చెప్తానులేండి. మా అమ్మ పెరట్లో నూతి చప్టా మీద జారిపడింది. అయ్యో, అదేంటి అంది. అమ్మయ్య, ఇప్పటికైనా ఒక ప్రశ్న అడిగారు. ముత్యాలు కింద రాలి పడతాయన్నట్టు అన్నాడు. ఇంతకీ మీ అమ్మగారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. నూతి చప్టా మీద బట్టలు ఉతికి వస్తుంటే సబ్బు నీళ్లలో కాలు జారి మడత పడింది. ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం, కానీ దేవుడి దేవల్ల కాలేదు. కాలు మాత్రం బాగా వాచిపోయింది. దాదాపు ఓ వారం రోజులు కాలు కింద పెట్టకూడదు అన్నాడు డాక్టర్. నన్ను చూడాలంటే వెంటనే రమ్మని నాన్న ఫోన్ చేశారు. వారం రోజులు లీవ్ పెట్టాను. స్వయంగా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ హెడ్ ఆఫీసులు ఇచ్చి మరీ వెళ్ళాను మేడం. మిమ్మల్ని కలవడమే కుదరలేదు. అమ్మకి అలా అయిందనేసరికి నాకు గాబరాగా అనిపించే ఆందోళన కలిగింది. అంతే కదా మరి. ఇంతకి ఇప్పుడు ఎలా ఉంది అంది సిన్సియర్గా.
అదే చెప్పానుగా, ఫ్రాక్చర్ అయితే కాలేదు, కానీ కాలు బాగా మూవ్ చేసింది. కండరాలు బాగా వాచి మడమ కనిపించడం లేదు. కాలు కింద పెట్టలేకపోతుంది. వైద్యం చేయించాను. నేను వచ్చే ముందు పర్వాలేదు. కండరాల వాపు తగ్గి నొప్పి కూడా తగ్గింది. మరి వంటెవరు? మా చెల్లెలు ఉన్నారు కదా మేడం. ఇంకేం ఇబ్బంది లేదన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. అసలు కాలు దెబ్బ కూడా మరీ సీరియస్ ఏం కాదు. కానీ మా అమ్మ గాబరా మనిషి. కాస్త తలనొప్పి వచ్చినా సరే నాకేమైపోతుందో, విష్ణు పెళ్లి చూస్తానా చూడనా అని గొడవ చేస్తుంది. ఇంకా ఆవిడ బాధ పడలేక నాన్న నాకు ఫోన్ చేశాడు వెంటనే బయలుదేరి రమ్మని. అయ్యిందా? ఇంకా ఒరే అబ్బాయి పెళ్లి చేసుకోరా, నా కళ్ళారా చూసి కళ్ళు మూస్తానంటుంది. ఇది మా ఇంట్లో తరచూ నడిచే డ్రామా. నేను ఒక్కడనే కావడం వల్ల వచ్చిన చిక్కు. ఓహో అంది. ఇదిగో సవిత గారు, ఇప్పుడు నేను మీ దగ్గరకు పని కట్టుకుని ఎందుకొచ్చానో తెలుసా? మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది? అవును కదూ, అయితే చెప్తున్నాను వినండి. నేను బ్రాంచ్ నుంచి ఇక్కడికి 2 గంటలకే వచ్చాను. లంచ్ ఇక్కడే చేశాను. హెడ్ ఆఫీసులో పనుంటే ఎంతసేపు చూసుకున్నాను. ఆఫీస్ అయిపోయే ముందు మీ దగ్గరకు వచ్చాను. మీతో అర్జెంటుగా కాస్త మాట్లాడాలి. అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం. 6 కావస్తోంది. మీ వర్క్ అయినట్లేనా? కొంచెం సేపు మౌనం తర్వాత అంది. అయినట్లే. ఇంకేం, పదండి మరి, ప్లీజ్. సరే అంటూ కాగితాలు సర్దేసి డెస్క్కి బీరువాకి తాళం వేసింది. 10 నిమిషాల్లో ఇద్దరూ బయటకొచ్చారు. ఇంతకు ముందులాగే రోడ్డు దాటి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్లి ఫ్యామిలీ సెక్షన్లో కూర్చున్నారు. మసాలా దోశ తిని కాఫీ తాగుదాం అన్నాడు. అతను ఆర్డర్ ఇచ్చాడు. సవిత గారు, నేరుగా విషయంలోకి వచ్చేస్తున్నాను. ఇంతకు ముందు నేను ఒక ప్రపోజల్ చేశాను. నా విషయంలో మీ అభిప్రాయం కోరుకుంటున్నాను. సరే, నా వైపు నుంచి చెప్తున్నాను వినండి. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ విషయం గురించి ఇంకా నేను ఇంట్లో చెప్పలేదు. కానీ మా వాళ్ళు నా పెళ్లికి ముచ్చట పడుతున్నారు. త్వరలోనే వాళ్ళు అరేంజ్ చేయొచ్చు కూడా. అందుకే ముందుగా మీ నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా నేను వాళ్ళకి ఏమని మీ గురించి చెప్పగలను? నా పరంగా అయితే నిర్ణయం అయింది. కానీ మరి మీరింతవరకు ఈ విషయం గురించి ఏం చెప్పలేదు. ప్లీజ్ సవిత గారు, మీరు ఏమన్నా ఆలోచించారా? ఈ విషయం గురించి మీ నిర్ణయం కావాలి మేడం నాకు. మీ నిర్ణయం తెలిసాక నేను మా ఇంట్లో చెప్తాను. దయచేసి కాస్త తొందరగా. ప్లీజ్, ఇబ్బంది పడుతున్నాను అనుకోకండి. ఎందుకంటే నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి సవిత గారు అన్నాడు. సవిత చిరునవ్వుతో సరే అంది. ఆమెకు తెలియకుండానే ఆమె ముఖంలో సిగ్గుదోంతరలు కదిలాయి. ఎంత చదివి అతనితో సమంగా ఉద్యోగం చేస్తున్న స్త్రీ సహజమైన లాలిత్యం బిడియం ఆమె ముఖంలో తొంగి చూశాయి. ఆమె ముఖభావాలు గమనించిన విష్ణు ఆనందంతో కేకపెట్టినట్లు ఉద్విగ్నంగా అన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సవిత గారు. ఐఎమ్ లక్కీ అంటూ మృదువుగా తన చేతులు ఆమె చేతి మీద వేసి సుతారంగా వేళ్లు తాకించి తిరిగి చేతిని వెనక్కి తీసుకున్నాడు. సవిత కూడా చిరుమందహాసం చేసింది. ఐఎమ్ ఆల్సో లక్కీ అంది. ఓ, ఈజ్ ఇట్ అన్నాడు కవ్వింపుగా. వైనాట్ అంది సవిత. క్షణంలో వాతావరణం ఆహ్లాదంగా అయింది. మీ ఇంట్లో చెప్పారా సబిత మన గురించి అన్నాడు. ఇంకా లేదు, ఇప్పుడేగా మీ నిర్ణయం చెప్పారు అంది. ఓ అవును కదూ, చాలా సంతోషం సబిత గారు అన్నాడు. అది సరే, మరి నేను చెప్పిన విషయం గుర్తుంది కదూ? ఏ విషయం? అదే నా చిన్నతనం, బాల్య వివాహం అదంతా. ఓ అదా, తేలిగ్గా తీసి పారేశాడు. నాకు అలాంటి పూర్ సెంటిమెంట్స్ లేవు మేడం. భర్త చనిపోతే అందుకు భార్య ఎలా కారణమవుతుంది? ఆయుష్ ఎవరికి తీరితే వాళ్ళు వెళ్ళిపోతారు. అదీగాక నాకు ఒక విషయం అంతు పట్టదు అన్నాడు ముఖం చిరాగ్గా పెట్టి. ఏంటి అంది సవిత. భార్య మెడలోని మంగళసూత్రం భర్తకి శ్రీరామ రక్ష అంటారు. సూత్రాలు తాడు భార్య మెడలోంచి తీసేస్తే భర్తకి అశుభం జరుగుతుంది అంటారు. ఆ సూత్రం ఆమె మెడలో ఉన్నంత వరకు భర్తకి ఏ ఆపద రాదు అంటారు. అవునా? అవును. కానీ మరి భార్య మెడలో ఆ సూత్రాలు అలా ఉండగానే భర్త మరణిస్తాడు. భర్త మరణించాక ఆ తాడు తీయాలి. కానీ మెడలో ఆ పసుపు తాడు ఉన్నంత వరకు ఆ భర్తకి ఏ ఆపద రాకూడదు కదా. కానీ అలా జరగడం లేదు కదా. మరి ఇంకా అలాంటప్పుడు ఆమె భర్త మరణానికి బాధ్యురాలు ఎలా అవుతుంది? బొట్టు, పూలు, గాజులు, మట్టెలు ఆమె వాటిని తీసేసి అనాచారం చేస్తే అప్పుడు భర్త మరణిస్తే అనుకోవచ్చు. కానీ వాటికి ఆమె ప్రాముఖ్యం ఇస్తున్నా భర్త మరణిస్తే ఆమెను ఎందుకు తిడతారో నాకు అర్థం కాలేదు అన్నాడు. సవిత నవ్వింది. మీ లాజిక్ బాగుంది అంది. సర్వరొచ్చి ఇంకా ఏం కావాలి అన్నాడు. సవిత, ఇప్పుడు మనం స్వీటు తిని తీరాలి అన్నాడు. మీ ఇష్టం అంది. రసమలై, రసగుల్లా ఉన్నాయి అన్నాడు సర్వర్. అమ్మా, రెండూనా తినలేను అంది. ఈ శుభ సమయంలో తినాల్సిందే సవిత గారు. ఈ తీపి మన జీవితాంతం గుర్తుండాలి.
మీ అంగీకారం నాకు తెలిపారు. ఎంతకంటే మరిచిపోలేని రోజు ఇంకేముంటుంది చెప్పండి అన్నాడు. అతని గొంతు నిండా సంతోషం చిందులు తొక్కుతోంది. తామిద్దరూ ఒకటి కాబోతున్నారనుకుంటే సవితకు కూడా థ్రిల్లింగ్గా ఉంది. ముఖ్యంగా విష్ణు బ్రాడ్ మైండ్, ఆధునిక వాదన ఆమెని అమితంగా ఆకర్షించింది. భార్య విషయంలో ఇరుకుగా ఆలోచించే వ్యక్తిత్వం లేదు అతనికి అనుకుంటే ఆనందంగా ఉంది. విధి లీలకు ఎవరూ వ్యక్తిగత బాధ్యులు కారు. కానీ కోడలొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అంటూ ఏది జరిగినా ఆమె కంటగడతారు. అలా భర్త అభివృద్ధి, ఆయుష్, ఆరోగ్యం అని భార్యకి ముడిపెడతారు. చాలామంది మగవాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. కానీ విష్ణు ఎంత విశాల దృక్పథంగా ఆలోచిస్తున్నాడు అనుకుంది మురిపెంగా. తను బాల వితంతువు అని తెలిసినా అతను అసలు ఆ విషయం గురించి పట్టించుకోకపోవడం, తనని తానుగా ఇష్టపడ్డం సవితకి స్వర్గాలందుకున్నట్లుగా సంతోషం కలిగిస్తోంది. 2 ప్లేట్లు స్వీట్లు తినేసరికి ఓవర్ అయింది. బాబోయ్ ఎక్కువైపోయింది. 2 రోజులు తిన్నక్కర్లేదు అంది. విష్ణు పక్కపక్క నవ్వాడు. స్వీట్ తింటే అలాగే అనిపిస్తోంది. ఇంకో గంటలో మీకు ఆకలేకపోతే నన్ను అడగండి అన్నాడు. అలాగా? అవును. విష్ణు చేతి గడియారం చూసుకున్నాడు. ఓ పని చేద్దామా? ఏంటి? 6 గంటలు దాటుతోంది. మొదటి ఆట సినిమాకి వెళదామా అన్నాడు. సవిత మనసు జిల్లుమంది. వద్దు అంది. ఏం? ఏం లేదు. ఇప్పుడు చూడాలని లేదు అంది. పెళ్లి కాకుండా అతనితో ఏ విషయంలోనూ అడ్వాన్స్ కాదలుచుకోలేదు. కానీ అతనితో సహజీవనం అంటే మనసు సంతోషంగా ఉంది. మంచి జీవిత భాగస్వామి దొరికాడనిపిస్తోంది. మనసు తృప్తి పడుతోంది. విష్ణుకి అలాగే ఉంది. ఓ అనుబంధం మొదలు కావాలన్నా పెరగాలన్నా ఇద్దరూ ఒకేలా ఆలోచించేవాళ్లే ఉండాలి. తమ ఇద్దరి అభిప్రాయాలు సరిపోతాయనిపించింది. సవిత గారు, ఏంటి? అయితే నేను మన విషయం మా ఇంట్లో చెప్తాను. మీ అడ్రస్సు, మీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అన్నాడు. తప్పకుండా ఇస్తాను. నేను కూడా మా ఊరు వెళదాం అనుకుంటున్నాను. మీ వాళ్ళ ఫోను అడ్రస్ ఇస్తే మా నాన్నకి చెప్తాను. మా నాన్నగారే మీ నాన్నగారిని కాంటాక్ట్ చేస్తారులేండి. మీ వాళ్ళకెందుకు శ్రమ? పైగా మా నాన్న మాట్లాడడమే పద్ధతి. ఓ ట్రాష్! ఇలాంటివి నాకు లేవని చెప్పాను కదా. ఎవరు మాట్లాడితే ఏముంది? మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు మీ ఊరొస్తాను. మీ నాన్నగారితో నేను స్వయంగా మాట్లాడతాను. అన్నట్లు నాకు వరకట్నం లాంటి ఆశలు లేవుండోయ్. మీలాంటి అమ్మాయిని మించిన కట్నం, కానుకలు వేరే ఏముంటాయి అన్నాడు. ఆ ప్రశంస సవితకి ముచ్చటేసింది. అతడు పొగుడుతున్నట్లుగా అనిపించలేదు. మనస్ఫూర్తిగా అంటున్నట్లు అనిపించింది. 7 దాటుతుంటే ఇద్దరూ బయటకొచ్చారు. ఓకే సవిత గారు, మనం మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ముందు నేను మా ఊరు వెళ్ళాలి. 2 రోజులు సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. శని, ఆదివారాలు కలిసొచ్చేలా చూసుకుని వెళతాను అంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నేను కూడా వచ్చే శనివారం మా ఊరికి వెళతాను. మా అమ్మకి మీ విషయం చెప్తాను. బై ది బై, మీరు మరోలా అనుకోకపోతే చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మీ ఫోటో ఇస్తే అమ్మకి చూపిస్తాను. నా ఫోటో కూడా ఇస్తా. మీ ఇంట్లో చూపించొచ్చు అన్నాడు. సరే అంది. అయితే రేపు మళ్ళీ ఆఫీస్కి వస్తాను. మీరు ఫోటో తెండి అన్నాడు. అలాగే అంది సవిత. ఆ కాస్తలోనే ఇద్దరూ చాలా ఆత్మీయులయ్యారు. అప్పుడే ఇద్దరి మధ్యన ఏదో సంబంధం ఏర్పడిన భావన. బహుశా పెళ్లి అన్న పదం యొక్క మహత్తు అదేనేమో. ఆ మర్నాడు బ్యాంకుకు వెళ్ళిన కాసేపటికి తల్లి నుంచి ఫోన్ వచ్చింది సవితకి. ఏంటి సవిత, నీ ట్రైనింగ్ అయిపోయిందా? మేం వస్తామంటే వద్దన్నావు. వాళ్ళేమో తొందర చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా సంబంధాలు వస్తున్నాయట. మనం కూడా ఏదో జవాబు చెప్పాలిగా అంది. ఆవిడ కంఠంలో కాస్త నిష్ఠూరం ధ్వనించింది. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. 2 రోజులు సెలవు పెట్టాను. శాంక్షన్ అయింది. ఎల్లుండి శనివారం సాయంత్రం బయలుదేరి వస్తున్నాను. అప్పుడు అన్నీ వివరంగా మాట్లాడుకుందాం అంది సవిత. ఆ మాటకే ఆమె ఉప్పొంగిపోయింది. నిజమేనటే సవిత అంది వెరికేక పెడుతున్నట్టు. నిజమే అమ్మా. ఇందులో అబద్ధం ఏముంటుంది? నా ట్రైనింగ్ హడావిడంతా అయిపోయింది. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు అంది. కూతురు వస్తాననేసరికి సీతామహాలక్ష్మికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. ఏనుగెక్కినంత సంబరం. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ రోజే సెలవు అప్లికేషన్ కూడా ఇచ్చి మంజూరు చేయించుకుంది సవిత. ఆమె వెళ్లేది తల్లిదండ్రులకి విష్ణు ఫోటో చూపించి అతన్ని పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నానని చెప్పడానికే. సవిత పెళ్లి చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు చూసిన అబ్బాయినే కూతురు చేసుకోవాలన్న నియమం ఏదీ లేదు. సవితకి ఆమె పెళ్లి విషయంలో పూర్తి స్వేచ్ఛుంది. కూతురి వ్యక్తిత్వం, గుణగణ, ఆలోచన సరళి అవి ఎప్పుడూ సక్రమంగానే ఉంటాయన్నదే వాళ్ళ నమ్మకం. సవిత నిర్ణయాన్ని వాళ్ళు కాదనరు. ఆ నమ్మకం తల్లిదండ్రుల మీద ఉంది సవితకి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నది సవిత అభిప్రాయం కాదు. విష్ణు తారసపడ్డాడు గనుక ఆ తీరుగా ఆలోచించింది. విష్ణు కనిపించకపోతే తన పెళ్లి బాధ్యత తల్లిదండ్రులకే వదిలేసేది. వాళ్ళకంటే తనకెక్కువ శ్రేయోభిలాషులు లేరన్నది సబిత అభిప్రాయం. అది నిజం కూడా.
తల్లిదండ్రుల కంటే బిడ్డ శ్రేయస్సు కోరేవారు ఎవరుంటారు? భగవంతుడు అందరి దగ్గర తను ఉండలేక తల్లిని ఉంచాడని కదా లోకోక్తి. శనివారం హాఫ్ డే. 2 గంటలకే పర్మిషన్ తీసుకుని క్యాంటీన్లో లైట్గా టిఫిన్ తిని బస్టాండ్కి వచ్చింది సవిత. బయలుదేరే ముందు తల్లికి ఫోన్ చేసింది. భోజనం వేళకు వచ్చేస్తాను. శనివారం ఉదయం విష్ణు కూడా సవితకి ఫోన్ చేశాడు. అతడు కూడా 2 రోజులు సెలవు పెట్టి వాళ్ళ ఊరికి వెళుతున్నట్టు చెప్పాడు. ఇది పెద్దవాళ్ళు ఒప్పుకుంటే అయ్యే పెళ్లి. వాళ్ళు ఒప్పుకోకపోతే ఆగిపోయే పెళ్లి కాదు. అందుకే ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నారు. ఆత్మీయంగా కూడా ఉన్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, మోజుంది. బస్టాండ్కి కారులో తండ్రొచ్చాడు. సవితొస్తుందని సీతామహాలక్ష్మి భోజనంలోకి 2-3 రకాలు చేసింది. రాత్రి కదమ్మా, ఎందుకు అనవసరంగా శ్రమపడ్డావు అంది సవిత. అయ్యో, శ్రమేంటమ్మాయి, అక్కడ హాస్టల్లో ఏం తింటున్నావో, నీకు సరిపడుతుందో లేదో అని నిత్యం తలచుకుంటూ పెళ్లి చేసుకుని సంసారం పెట్టుకుంటే ఆ దారి వేరు అంటూ అప్పుడే విషయంలోకి వచ్చేసింది. సంబంధాల గురించి ఏకరువు మొదలు పెట్టింది. తండ్రి నవ్వాడు. అది ఇప్పుడేగా వచ్చింది, రేపు ఆ విషయాలన్నీ మాట్లాడుకోవచ్చులే అన్నాడు. భోజనాలయ్యాక తల్లి వంటగది సర్దుకుంటుంటే సబిత తండ్రి హాల్లో కూర్చున్నారు. ఎలా ఉందమ్మా నీ ఉద్యోగం అన్నాడు తండ్రి. బాగుంది నాన్న, కోరి సంపాదించుకుంది కదా అంటూ లేచి హ్యాండ్ బ్యాగ్లోంచి విష్ణు ఫోటో, వాళ్ళ కుటుంబ వివరాలు ఉన్న కవర్ తీసింది. అలాగే 20,000కి రాసి తెచ్చిన చెక్కు తండ్రికి అందించింది. ఏంటమ్మా ఇది అన్నాడు. నువ్వు అమ్మ బట్టలు కొనుక్కోండి, నాన్నకేం కొని తీసుకురాలేదు అంది. ఎందుకమ్మా, నువ్వు మాకు తేవాలా? ఇక్కడ మాకేం లేదనా అన్నాడు. లేదని కాదు నాన్న, నా సంతోషం నాది, అది నా సంపాదనలోంచి ఇస్తుంది కదా అంటూ విష్ణు ఫోటో ఉన్న కవర్ అందించింది. ఇదేంటమ్మా అన్నాడు. చూడండి నాన్న అంది నవ్వుతూ. కవర్లోంచి కాగితం, ఫోటో బయటికి తీశాడు. హుందాగా, డిగ్నిఫైడ్గా, హ్యాండ్సమ్గా ఉన్న ఆ ఫోటో చూడగానే ఆయన పేదాల మీద దరహాస రేఖలు. అప్పటికే ఆయనకి పరిస్థితి అర్థమైంది. తనకు కాబోయే అల్లుడు అనుకోగానే థ్రిల్లింగ్ అయ్యాడు. ప్రసన్నంగా ఉన్న తండ్రి ముఖంలోకి చూస్తూ అంది సవిత. అతని పేరు విష్ణు నాన్న, మా బ్యాంకులోనే ఆఫీసర్. ఇద్దరం ఒకే రోజు ఇంటర్వ్యూ అటెండ్ చేశాం. అప్పుడే మొదటి పరిచయం అయింది. ఓ, వెరీ గుడ్. ఒకే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకున్నాం. ఒకే రోజు జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి తరచూ కలుసుకుంటున్నాం. మొన్న ట్రైనింగ్ కూడా ఇద్దరం ఒక బ్యాచ్. ఇంకేం తల్లి, అతను నీకు మంచి పరిచయస్తుడే అన్నమాట. అవును నాన్న, ఆయనే మొదటగా నన్ను అడిగాడు. నన్ను చేసుకునే అభిప్రాయం వ్యక్తం చేశాడు. నాకు అభ్యంతరం ఏదీ కనిపించలేదు. వాళ్ళింట్లో కూడా అతని పెళ్లికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందుకని నన్ను అడిగాడు. నాకు అతని గురించి మంచి అభిప్రాయం ఉంది. ఇంకేం తల్లి, మాకు శ్రమ తప్పించావు. అమ్మకు చెప్పు, సంతోషిస్తుంది అంటూ సీత అంటూ కేక పెట్టాడు. అరటిపళ్ళు, యాపిల్స్ పళ్ళెంలో పెట్టుకుని హాల్లోకి వస్తున్న సీతమ్మ, ఏంటా కేకలు, నాకు చెవుడు లేదు అంటూ పళ్ళెం బల్ల మీద పెట్టింది. యాపిల్ని చాకుతో ముక్కలు కొయ్యసాగింది. ఆ పని పక్కన పెట్టు, ముందు ఇవి చూడు అంటూ చెక్కుని ఆవిడి చేతిలో పెట్టాడు. 20,000 చెక్కు. నిన్ను నన్ను బట్టలు కొనుక్కోమని అమ్మ ఇచ్చింది. అలాగా అంది సీతమ్మ. మీరెప్పుడైనా నాకింత డబ్బు కొనుక్కోమనిచ్చారా? ఎంతైనా ఆడపిల్లలకి తల్లంటే ప్రేమ అంది మురిపెంగా. అంతకంటే ఇంకో విశేషం ఉంది. నువ్వు ఎగిరి గంతేసే శుభవార్తది. ఈ ఫోటో చూడు అంటూ విష్ణు ఫోటో అందించాడు. ఫోటో చూస్తూనే వెర్రికేక పెడుతున్నట్లంది. అబ్బా, ఎవరండి ఈ అబ్బాయి? సినిమా హీరోలా ఉన్నాడు. ఇంతకుముందు రంగనాథ్ అని ఓ సినిమా హీరో ఉండేవాడు. ఈ కుర్రాడు అచ్చం అలా ఉన్నాడు అంది మురిసిపోతూ. పోలిక బాగానే పట్టుకున్నావు. కొంచెం అలాగే ఉన్నాడు. ఇంకేం, నీకిష్టమైన హీరోలాగే ఉన్నాడు నీ అల్లుడు అన్నాడు వెంకటాద్రి. ఏంటే అమ్మాయి, ఈ అబ్బాయిని నువ్వే నిర్ణయించుకున్నావా? ముందు ఎలా ఉన్నాడో చెప్పు. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇంతకీ? సీతమ్మ మాటలు మధ్యలోనే అడ్డుకుంటూ విష్ణు వివరాలన్నీ తెలిపాడు. అలాగా, చాలా సంతోషం తల్లి. నీకు నచ్చిన ఉద్యోగం సంపాదించుకున్నావు. నీకు నచ్చిన వరుణ్ణి కూడా నువ్వే ఎంచుకున్నావు. చాలా సంతోషం. మేం తెచ్చిన సంబంధాలు నచ్చలేదని అదని ఇదని వంకలు పెడతావేమోనని భయపడుతున్నాం అంది సీతమ్మ. చాలా బాగున్నాడమ్మా అల్లుడు అంది. పేరు విష్ణు, సవితతో పనిచేస్తాడు. ఇద్దరూ ఒకే బ్యాంకు. ఓహో, ఇంకేం అంటూ లోపలికి వెళ్ళి కూతురు వస్తోందని తెప్పించిన లడ్డూలు తెచ్చి చిదిపి కూతురి నోట్లో కుక్కింది. భర్తకి ప్లేట్ అందించి తను నోట్లో వేసుకుంది. ఇంతకీ వాళ్ళింట్లో తెలుసటే అంది సీతమ్మ. ఆయన కూడా నాలాగే సెలవు పెట్టి వాళ్ళ ఊరు వెళ్లారు. నా ఫోటో అది తీసుకెళ్లాడు. వాళ్ళు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదట. నాన్న చేత మాట్లాడిస్తానన్నాను అంది. శుభం. ఎన్నాళ్ళకి మన ఇంట్లో సన్నాయి మోగుతుందన్నమాట. ఇంకేం, రేపు ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడన్నీ పెళ్లి ముహూర్తాలే కదా అంది సీతమ్మ. వెంకటాద్రినాయుడు పకపకా నవ్వాడు.
ఇక మీ అమ్మ నిలవదు తల్లి. లేడికి లేచిందే ప్రయాణం బాపుతూ అన్నాడు. కాదా మరి? మనకి మాత్రం ఎంతమంది ఉన్నారని ఒక్క పిల్ల. నాకు ఏ అచ్చట ముచ్చటైనా దానివల్లేగా తీరేది. దానికి 25 వస్తున్నాయి. మరి పెళ్లి వయసు వచ్చినట్టే. నేను తొందరపడ్డంలో తప్పేముంది? అంది గయ్యిమన్నట్టు. సరే, ఇప్పుడు ఎవరు కాదన్నారు? నువ్వు రమ్మన్న వెంటనే అమ్మాయి వచ్చింది. వరుణ్ణి కూడా తీసుకొచ్చింది. నీకు సంతోషమేగా అన్నాడు. అవును, సంతోషమే. కానీ ఇంతకీ మనం ఆ అబ్బాయి ఊరు ఎప్పుడు వెళదాం? ముందా విషయం చెప్పండి. ఏది? ఇప్పుడేగా సబితొచ్చింది అన్నాడు. రేపు మీరు ఫోన్ చేయండి నాన్న. మా ఇద్దరి అంగీకారం అయింది. మీరు ఒప్పుకున్నారు. వాళ్ళింట్లో కూడా అభ్యంతరం చెప్పరు అన్నాడు విష్ణు. వాళ్ళు చెప్పినా మా నిర్ణయం ఆగదని కూడా అన్నాడు. అయినా అంత అవసరం ఉండదు. రేపు వాళ్ళతో మాట్లాడుదురు గాని అంది సవిత. ఇల్లంతా క్షణంలో ఆనందంగా మారిపోయి నిశ్శబ్ద సన్నాయిలు మోగసాగాయి. చాలా రాత్రి వరకు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. సవిత కూడా సంతోషంగానే ఉంది. అభిప్రాయాలు కలిసిన వ్యక్తితో కలిసి జీవించబోతున్నందుకు, తనని తన వ్యక్తిత్వాన్ని గౌరవించే భర్త దొరికినందుకు మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మర్నాడు వెంకటాద్రి నాయుడే విష్ణు తండ్రి పాండురంగారావుకి ఫోన్ చేద్దాం అనుకున్నాడు. ఉదయం 10 తర్వాత బాగుందని ఆగాడు. కానీ అంతలోనే ఫోన్ మోగింది. అవతల నుంచి విష్ణు మాట్లాడుతున్నాడు. రిసీవర్ తీసింది సీతమ్మ. సవిత కావాలని అడిగాడు. సవిత హలో అంటూనే విష్ణు గొంతు గుర్తుపట్టింది. మీ ఇంట్లో చెప్పారా అన్నాడు ఆత్రంగా. ఆ, చెప్పాను. నాన్నే ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు. 10 తర్వాత మంచిదని ఆగారు అంది. అయ్ అలాగా? అయితే వాళ్ళ అభ్యంతరం? అబ్బా, అలాంటిదేం లేదు. మరి మీ ఫాదర్? అబ్బే, అలాంటిదేం లేదు. అచ్చం సబిత అన్నట్లు అన్నాడు. ఇద్దరి నవ్వులు జత కలిశాయి. సరే అయితే నాన్న ఫోన్ చేస్తారు అంది. నాకు చాలా సంతోషంగా ఉంది సబి అన్నాడు. ఆ పిలుపు ఎంతో తీయగా అనిపించింది సబితకి. ఇంకేమైతే టైం కూడా 10 అవుతోందిగా, ఆయనతో నేను మాట్లాడతాను అన్నాడు. 10 అవగానే పాండురంగ గారితో ఫోన్లో మాట్లాడాడు. నేను స్వయంగా వచ్చి మిగతా అన్ని విషయాలు మాట్లాడతాను బావగారు. ఈ వారంలో నేను మా ఆవిడ వస్తాం. వచ్చే ముందు ఫోన్ చేస్తాం అన్నాడు. విష్ణు కూడా మాట్లాడాడు. వెంకటాద్రి నాయుడు, సీతమ్మ కూడా మాట్లాడారు. ఫోన్ పెట్టేశాక అన్నాడు. అమ్మ సవిత, నేను మీ అమ్మ విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్ళి నిశ్చయం చేస్తాం తల్లి. లాంఛనంగా. మరి వాళ్ళు కూడా నిన్ను చూడాలిగా అన్నాడు. మళ్ళీ వెంటనే రావడం అంటే కుదరదు నాన్న. 2 రోజులు సెలవు పెట్టొచ్చాను. ట్రైనింగ్ ప్రొబేషన్ ఆఫీసర్ని. ఎక్కువ సెలవులు పెట్టడం మంచిది కాదు అంది. ఓ అలాగా? పోనీ వాళ్ళందరినీ రేపే బయలుదేరి నిన్ను చూసుకోవడానికి రమ్మని చెప్పనా అన్నాడు. చెప్పండి, లేకపోతే వాళ్ళు హైదరాబాద్కు వచ్చినా సరే అంది. సరే, ఆ మాట చెప్తాను అంటూ మళ్ళీ ఫోన్ చేశాడు. విష్ణు కూడా ఉన్నాడు గనుక ఆ మర్నాడే టాక్సీ చేసుకుని వస్తామని చెప్పారు. అన్ని ఏర్పాట్లు క్షణాల్లో జరిగిపోయాయి. ఆ మర్నాడు సాయంత్రానికల్లా టాక్సీ చేసుకుని విష్ణు, తల్లి, తండ్రి, చెల్లెళ్ళు వచ్చారు. సబితని వాళ్ళు, విష్ణుని వీళ్ళు చూశారు. నెల రోజుల వ్యవధిలో పెళ్లి నిశ్చయమైంది. ఇల్లంతా పెళ్లి సందడి. లాంఛనంగా తాంబూలాలు తీసుకుని లగ్నపత్రిక వేయించారు. సవితకి పూలు పళ్ళు పెట్టి పెళ్లి ఖాయం చేశారు. విష్ణు తల్లిదండ్రులది మధ్యతరగతి. ఆడపిల్లలున్నవాడు. కానీ వెంకటాద్రి నాయుడిది కాస్త పై ధనిక స్థాయి. పొలాలు, తోటలు ఉన్నాయి. మూతుబరి రైతు. పైగా ఒక్కతే కూతురు. ఆమెది మంచి సంపాదన. దాంతో భారీగా తాంబూలాల కార్యక్రమం నిర్వహించి భారీగానే డబ్బు ముట్టజెప్పాడు. పెళ్లికి కట్నం లేదు. అయినా కూతురికి కాక ఇంకెవరికిస్తాడు అన్న ధీమా కావచ్చు. కొడుకైనా అల్లుడైనా ఒకడే కదా అని ఆలోచన కావచ్చు. కట్నం తీసుకోవడం మా అబ్బాయి ఆదర్శానికి విరుద్ధం. ఇంకా కానుకలంటారా? అది మీ ఇష్టం అన్నాడు పాండురంగం. వెంకటాద్రి నాయుడు నవ్వి ఊరుకున్నాడు. ఆ మర్నాడు సబిత, విష్ణు సిటీకొచ్చేసి యథాప్రకారం విధులకి హాజరయ్యారు. పెళ్లికి 10 రోజుల సెలవు కోసం ఇద్దరూ అప్లై చేశారు. ఏంటి మేడం, నేను ఊరు నుంచి వచ్చేసరికి మీరు ఊరికెళ్లారు అంది కాంచన సవిత గదిలోకొస్తూ. సవిత నవ్వింది. ఎందుకో చెప్పుకో అంది. నాకెలా తెలుస్తుంది మేడం? నేను డాక్టర్ని. శరీరం గురించి చూసి చెప్పగలను కానీ కనిపించని మనసు గురించి చెప్పే శాస్త్రం నాకు తెలీదు. మీరే చెప్పండి. అంత అర్జెంటుగా సెలవు పెట్టి ఎందుకు వెళ్లారు అంది. చెప్తాను గాని ముందు నువ్వు చెప్పు. మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అంది. చాలా గ్రాండ్గా జరిగింది మేడం. వదిన కూడా బాగుంది. ఇవిగో ఫోటోలు తెచ్చాను అంది కవర్ అందిస్తూ. నిజంగానే యోగేష్ భార్య బాగుంది. చాలా బాగుందమ్మాయి మీ వదిన అంది. మంచి ఫోటోజెనిక్ ఫేస్ మేడం. కలర్ కాస్త తక్కువ గాని బాగానే ఉంది. పేరు చంద్రబాను అంది. ఓ అలాగా? మరి నేను ఊరికి ఎందుకు వెళ్ళానో చెప్పనా? అయ్యో చెప్పండి మేడం. నా మ్యారేజ్ కూడా సెటిల్ అయింది కాంచన. వాట్ వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి మేడం, మా అన్నయ్యది మీది ఒకే నెలలో ఇద్దరూ కూడబలుకున్నారా ఒకేసారి చేసుకోవాలని? చచ్చా, అలాంటిదేం లేదు.
నాది అనుకోకుండా సెటిల్ అయింది. మాకు అస్తమానం సెలవు దొరకడం ఇబ్బంది. అందుకని వెంటనే ఏర్పాటు చేశారు వాళ్ళు. సెలవు పెట్టక్కర్లేకుండా కలిసొస్తుందని అంది. అలాగా, ఏదైతేనేంలేండి. మొత్తానికి శుభవార్త చెప్పారు. మా అందరికీ డిన్నర్ ఇస్తారా? అయ్యో, ఎంత మాట అంది. ఇంతకీ ఎవరు మేడం పెళ్ళికొడుకు? సబిత వివరాలు చెప్పింది. పర్సులోంచి తీసి విష్ణు ఫోటో చూపించింది. చాలా బాగున్నాడు మేడం సారు. ఇక్కడే ఉంటానన్నారుగా, నాకొకసారి చూపించాలి అంది. తప్పకుండా ఈసారి హాస్టల్కి వచ్చినప్పుడు పరిచయం కూడా చేస్తానులే అంది. క్షణంలో ఆ వార్త హాస్టల్ అంతా పాకిపోయింది. డిన్నర్ సమయంలో అందరూ వచ్చి అభినందించారు. అయితే మా హాస్టల్ నుంచి వెళ్ళిపోతావన్నమాట అంది వార్డెన్. అప్పటికప్పుడు స్వీట్స్ తెప్పించి పంచితేనే గాని ఎవరూ ఊరుకోలేదు. ఆ మర్నాడు బ్యాంకులో కూడా అదే హడావిడి. ఆ సందడి సవితకు కూడా ఆనందంగానే ఉంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. మనసుకు నచ్చిన వ్యక్తిని, వృత్తి పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని చేసుకుంటున్నందుకు ఆనందంగా అనిపించింది సవితకి. విష్ణు కట్నం అడగకపోవడం ఎంతో గర్వం కలిగించింది. తనని తానుగా ఇష్టపడి చేసుకుంటున్న అతని పట్ల అపార గౌరవం, ఆరాధన కలిగాయి. తను కల్పించి చెప్పిన తన గతం తాలూకా కట్టుకథని అతను నిజమని నమ్మాడు. అయినా ఆ విషయం గురించి అసలేమీ పట్టించుకోకపోవడం అతడి సంస్కారానికి నిదర్శనం అనుకుంది. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషం కలిగింది. వైవాహిక వ్యవస్థ మీద ఇద్దరికీ అపార నమ్మకం ఉంది. వివాహతంతు అతి పవిత్రమైంది, అతి శక్తివంతమైంది. మాంగళ్యం ఇద్దరి మనుషుల్నే కాదు, రెండు మనసుల్ని ముడివేస్తుంది. పై నెలలో పెళ్లి ముహూర్తం నిర్ణయం అయింది. కానీ అప్పుడే పెళ్లి జరిగినంతగా విష్ణు సబితల మధ్య అనుబంధం ఏర్పడిపోయింది. నిత్యం కలుస్తున్నారు. ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్నారు. మరీ కలుసుకోవడం వీలు కాకపోతే కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ కలిసి 10 రోజులు సెలవు అప్లై చేశారు. హెడ్ ఆఫీసులో కూర్చుని దగ్గరుండి సెలవు శాంక్షన్ చేయించుకున్నాడు విష్ణు. సవిత చీరలో నగలో కొనుక్కుంది. ఇద్దరూ కలిసి షాపింగ్ చేశారు. విష్ణు, మీకేది నచ్చిందో చెప్పండి అంది నగల దుకాణంలో ఏం కొనాలో తోచక. అన్నీ బాగున్నాయి ఆమె కంటికి. సబి, నీకు ఏ నగ పెట్టకపోయినా బావుంటావు నువ్వు. అయినా నగలు పెట్టుకునేది నువ్వు కదా, నీకేది నచ్చితే అది కొనుక్కో అన్నాడు. మా తరపున పెట్టినప్పుడు అమ్మ సెలెక్ట్ చేస్తుంది. కానీ నీ డబ్బుతో కొనుక్కున్నప్పుడు నీకు నచ్చినవి కొనుక్కో అన్నాడు విష్ణు. అతని సహృదయతకి మురిసిపోయింది సవిత. తను ఎలాంటి భర్త కావాలనుకుందో విష్ణు అలాంటి వ్యక్తిత్వం కలిగినవాడు అనుకుంది. ఎందుకంటే కొందరు భర్తలు తన భార్య కట్టు, బొట్టు, అలంకరణ, నడవడి అన్నీ తనకి నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు. తన అలవాట్లే ఆమె నేర్చుకోవాలి అంటారు. ఆఖరికి తనకి నచ్చిన రంగు చీర కట్టుకున్నా సహించరు. అన్నీ తన ఇష్టం వచ్చిన విధంగా తన అడుగు జాడల్లో భార్య నడుచుకోవాలి అనుకుంటారు. దాన్ని ఒక మరబొమ్మలా మారుస్తారు. పెళ్ళయ్యాక చాలా మంది స్త్రీలు తన వ్యక్తిత్వం, ఉనికి మరిచిపోతారు. కానీ విష్ణు అలా కాదు. నువ్వు కట్టుకునే చీర నేను సెలెక్ట్ చేయడం ఏమిటి అంటున్నాడు. సబిత అభిప్రాయం కూడా అదే. కానీ అతని మనస్తత్వం తెలుసుకోవడం కోసమే అలాంటి చిన్న చిన్న పరీక్షలు పెడుతోంది సవిత. అన్నింట్లో అతందే గెలుపు. సవితకి స్వర్గాలందుకున్న అనుభూతి. తను ఆశించిన విధంగా మనస్తత్వం కలిగిన వ్యక్తి విష్ణు అని మురిసిపోసాగింది. దాంతో అతని మీద ప్రేమ, ఆరాధన పెరుగుతోంది శిఖరంలాగా. లగ్నపత్రిక వేసి నిచ్చే తాంబూలాలు తీసుకుంటేనే దాదాపు పెళ్లి జరిగిపోయినట్లే అంటారు. ఆ మంత్రం యొక్క మహత్తు, శక్తి అదే. పెళ్లి తంతులోని దైవబలం అదే. కాలం గొప్పది. ఏది ఎలా ఉన్నా దానికి పట్టదు. దాని మానాన అది అలా సాగిపోతూనే ఉంటుంది. అనుకున్నది సజావుగా జరిగిపోతున్నప్పుడు కాలం ఉనికిని మనం గమనించలేం. జరగనప్పుడు మాత్రమే మనకి కాలం గుర్తుకొస్తుంది. ఎదురుచూపులు, నిరీక్షణలు, ఆరాటం, ఆశ అన్నీ ఈ కాలం చుట్టూనే తిరుగుతాయి. నెల రోజులు చిటికెలో జరిగిపోయాయి. సబిత, విష్ణు సెలవుల్లో ఊరికి వెళ్ళిపోయారు. వెంకటాద్రి నాయుడు రంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేశాడు. అల్లుడు, అతని తరపు బంధువులు నోరు తెరిచి ఏదీ అడగకుండానే అన్ని సౌకర్యాలు అమర్చాడు. ఆర్భాటంగా కట్నకానుకలిచ్చాడు. ఆయన్ని అడగడం అనవసరం, కూతురికాక ఇంకెవరు పెట్టుకుంటాడు అన్న ధీమాతో విష్ణు తల్లిదండ్రులు నోరు తెరిచి ఏదీ అడగలేదు. విష్ణుకి లక్ష్మీదేవి లాంటి పెళ్ళం వచ్చింది. కల్పవృక్షం లాంటి మామగారు దొరికారు అంది విష్ణు తల్లి. విష్ణు తల్లికేసి గర్వంగా చూశాడు. ఆ యుగంలో ఆ శ్రీరాముడికి, సీతకు ఎంత వైభవంగా జరిగిందో చూడలేదు. పెళ్లి రోజు రత్నాల వానలు కురిశాయని, ముత్యాల తలంబరాలు పోశారని అంటారు. వినడమే అదంతా, చూడలేదు. కూతురు సబిత పెళ్లి ఎంతో ఘనంగానూ చేశాడు వెంకటాద్రి నాయుడు అన్నారు ఊరంతా. విష్ణు కంటే అతని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు తెగ మురిసిపోయారు. భర్తని చూసుకుని సవిత మురిసిపోయింది. నాకు నచ్చిన ఉద్యోగమే కాదు, భర్తను కూడా సంపాదించుకున్నాను. నన్నుగా చూసి ఇష్టపడ్డాడు. అసలు నా వెనకున్న ఆస్తి, అంతస్తుల గురించి అతనికి తెలియవు.
నా చిన్ననాటి పెళ్లి వైదవ్యం అంతా కట్టు కదా అని కూడా అతనికి తెలీదు. అది నిజమే అని నమ్మాడు. అంటే దాన్ని బట్టి అతడికి తనపై ఎంత ప్రేముందో అర్థం అవుతుంది కదూ అనుకుంది సవిత. విష్ణు తనని తన వ్యక్తిత్వాన్ని గౌరవించే గొప్ప సంస్కారవంతుడు అనుకుంది. కానీ సరిగ్గా అదే సమయంలో విష్ణు అద్దం ముందు నిల్చుని మీసం ట్రిమ్ము చేస్తూ దాన్ని అందంగా ఊపు తిప్పుకున్నాడు గర్వంగా. అందమైన పెద్ద ఉద్యోగైన ధనవంతురాలైన సబితని తను ఎంత తెలివిగా బొట్లో పెట్టుకున్నాడో తలుచుకుని మనసులోనే గర్వంగా టీవీగా నవ్వుకుంటున్నాడు. కారణం, అతనికి నిజానికి కాబోయే భార్య విషయంలో చాలా పట్టింపులున్నాయి. ముఖ్యంగా ఆమె పవిత్రత పట్ల. అలాగే ఉద్యోగ విషయంలోనూ. ఆమె జీతం అతనికి కావాలి. అంతేకాదు, భార్య పుట్టింటి నుంచి తెచ్చే కట్న కానుకల మీద ఆశ ఉంది. ఆపాటి ఆసరా కూడా మగవాడికి మామగారి నుంచి ఉండాలన్నది అతని సిద్ధాంతం. కానీ ఈ కాలం అమ్మాయిలు ఇలాంటివి ఇష్టపడడం లేదు. పైగా ఉద్యోగస్తురాలైన ఆ అమ్మాయిలైతే అసలు సహించడం లేదు. వ్యక్తిత్వం అంటూ విర్రవీగుతున్నారు. వాళ్ళకి ఆదర్శాలు వల్లించి భార్యల్ని గౌరవంగా చూసే భర్తలు, అధికారాలిచ్చే భర్తలు కావాలి. అంతేకాదు, ఉద్యోగస్తురాలైన భార్యకి ఇంటి పని, వంట పనిలో సాయపడేవాళ్ళు, ఎప్పుడన్నా భార్య లేవలేకపోతే కాఫీ కలిపి భర్త భార్యకి అందించే నవీన పద్ధతులు వాళ్ళు ఇష్టపడుతున్నారు. కాబట్టి అలాంటివన్నీ కూడా తనకి సమ్మతమే. అలా సహకరిస్తాను అన్నట్లుగా ఆమె ముందు బిల్డప్ చేశాడు. అమాయకంగా అవన్నీ సవిత నిజం అనుకుంది. అక్కడే ఆమె పప్పులో కాలేసింది. తను ఆవలే అనిపించుకుంది. అంతేకాదు, సబితకి తెలియని అంశం ఇంకోటుంది. మొదటిసారి హోటల్లో కలిసి లంచ్ చేసినప్పుడు సవిత తమ స్వగ్రామం, తల్లిదండ్రుల వివరాలు చెప్పింది. అప్పుడే ఆ విషయాలన్నీ పుస్తకంలో నోట్ చేసుకున్నాడు విష్ణు. ఇంటికొస్తూనే విజయవాడలో ఉన్న ఇద్దరు ప్రాణ స్నేహితులకి ఫోన్లు చేశాడు. వాళ్ళిద్దరూ కూడా రైతులనే చెప్పొచ్చు. వాళ్ళిద్దరిలో ఒకరు హార్టికల్చరిస్టు, విజయవాడలో నర్సరీలు పెట్టాడు. ఇంకొక అతను పశు వైద్యుడు, విజయవాడలోనే ప్రాక్టీసు. డైరీ ఫామ్లకి కాంటాక్టు, ఊళ్ళకి ఊళ్ళు తిరుగుతాడు. వారానికి ఒక ఊళ్ళో మకాం వేస్తాడు. వాళ్ళిద్దరికీ ఫోన్ చేశాడు. సవిత తండ్రి వివరాలిచ్చి, ఒరే ఫ్రెండు, కాస్త ఆ కుటుంబ వివరాలు పూర్తిగా సేకరించి తెలియజేయాలరా అన్నాడు. తొందరగా కావాలా అని వాళ్ళు అడిగారు. 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ పూర్తి వివరాలు కరెక్ట్గా కావాలి అన్నాడు. ఓ, తప్పకుండా. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా బాగా తెలుసులే, తొందరలోనే చెప్తాం అన్నారు ఇద్దరు. ఆ ఇద్దరు విష్ణుకి ఫ్రెండ్సు. కానీ ఆ ఇద్దరు ఒకరికొకరికి తెలీదు. ఇద్దరిని అడగడంలో ఆంతర్యం ఉంది. ఇద్దరూ ఒకేలా చెప్తారా, లేక ఇద్దరి ఇన్వెస్టిగేషన్ వేరువేరుగా ఉంటుందా అన్నది అతని అభిప్రాయం. విష్ణు ఆ కుటుంబాన్ని అడగడంతో అదేదో పెళ్లి విషయమని అర్థం చేసుకున్నారు ఆ ఇద్దరు. ఇద్దరు ఒక 10 రోజులు వెంకటాద్రి నాయుడు కుటుంబ చరిత్ర తెలుసుకుని విష్ణుకి ఫోన్లో తెలిపారు. వెంకటాద్రి నాయుడు మంచి మోతుబరి రైతని, ఒక్కతే కూతురని, ఆయన తదనంతరం ఆస్తంతా కూతురికేనని తెలిసింది. అంతేకాదు, సవిత చెప్పినట్టు బాల్య వివాహం, వైదవ్యం లాంటిదేం లేదు. అదంతా కట్టుకదా అని తేలిపోయింది. దాంతో విష్ణుకి లైను క్లియర్ అయింది. కానీ ఆ వివరాలేమీ తనకి తెలియనట్లు నాటకం ఆడాడు. తనకి కట్న కానుకల మీద ఆశ లేదన్నాడు. పాత ఆచారాలు, మూఢనమ్మకాలు ట్రాష్ అన్నాడు. తన భార్యకి అన్నింటా పూర్తి స్వేచ్ఛ ఉందన్నాడు. కాకుంటే తనకి కాసిని బాధ్యతలున్నాయని, చెల్లెళ్ళకి పెళ్లి పేరంటాలు జరిపించాలని, కాబట్టి తన భార్య మాత్రం ఆర్థికంగా కొన్ని రోజులు తన బాధ్యతలు పంచుకొని సహకరించాలని కోరాడు. మరీ ఇష్టం లేకపోతే ఆ విషయంలో బలవంతం ఏదీ లేదన్నాడు. అన్నీ ముందే చెప్తే భవిష్యత్తులో గొడవలు ఉండవన్నదే తన అభిప్రాయం అని కూడా చెప్పాడు. దాంతో అతడి సహృదయతకి ఉప్పొంగిపోయింది సవిత. అతని విశాల భావాలకి, మోడర్న్ థాట్స్కి మురిసిపోయింది. ఇతడే తనకి తగిన భర్త అనుకుంది. వాళ్ళ వివాహం వైభవంగా జరిగిపోయింది. ఊరంతా ఆ పెళ్లి సంబరాన్ని శ్లాఘించింది. అంత గొప్ప సంబంధం వస్తుందని, సిరి కోడల రూపంలో తమ ఇంట అడుగు పెడుతుందని విష్ణు తల్లిదండ్రులు ఊహించలేదు. అందుకే ఉక్కిరిబిక్కిరయ్యారు. పెళ్లి జరిగిపోయాక మొదటి రాత్రి హోటల్లో సూట్ బుక్ చేశాడు వెంకటాద్రి నాయుడు. నగరంలో అది పెద్ద స్టార్ హోటల్. రోజుకి 8,000 రెంటు. వరుసగా 3 రోజులు బుక్ చేశాడు. మెత్తని పూల పడక మీద తెల్లని నైటీలో ఉన్న సబితను చూస్తూ అన్నాడు విష్ణు. సబి, ఐఆమ్ లక్కీ. సబిత అందంగా పూలు విరిసినట్లు నవ్వింది. కాదు, నేను లక్కీ. విష్ణు అమాయకంగా ముఖం పెట్టాడు. కానీ అతని కళ్ళ నిండా కొంటెతనం తొణికిసలాడుతోంది. అవునా? అవును. ఎలా? మీలాంటి సహృదయుడు, విశాల భావాలు కలవాడు నాకు భర్త కావడం. ఓ, థ్యాంక్ యూ అన్నాడు. ఆమె అరచేతిని సుతారంగా తన చెక్కిలికి రాసుకుంటూ. మీకొక విషయం చెప్పాలి. నాకన్నీ తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం ఏంటి అన్నాడు.
ఆ రోజు మనం పార్కులో, అదే నెక్లెస్ రోడ్లో పార్కులో చెప్పాను గుర్తుందా? నాకు చిన్నప్పుడే పెళ్ళైందని మా బావ చచ్చి. అబ్బా! విసుగ్గా చూశాడు విష్ణు. శుభమా అని మనం మొదటి రోజు కలిసి బతకబోతున్నాం. ఆ అశుభాలు ఇప్పుడు ఎందుకు సబి? సబిత హోయిలుగా నవ్వింది. అశుభాలు ఏమీ లేవని చెప్పడానికే ఇప్పుడవన్నీ. అంటే? ఏమీ తెలియనట్లు కంగు తిన్నవాళ్ల చూపులు వేగంగా కదిలించి అంటే అన్నాడు. అంటే అదంతా కట్టు కదా. నాకు బాల్య వివాహం ఏంటి అసహ్యంగా అంది. అని నాకు తెలిసే చేసుకున్న పిల్ల అని మనసులోనే అనుకుని పైకి మాత్రం ఆశ్చర్యపడిపోతూ, అవునా? మరి ఎందుకిలా చెప్పావు సబి? నేను అదంతా నిజమనుకున్నాను. పక్పకా నవ్వేసింది సబిత. ఊరికే మీ రియాక్షన్ ఎలా ఉంటుందోనని అలా చెప్పాను. కానీ అలాంటిదేదీ నా జీవితంలో జరగలేదు. మా నాన్న నన్ను బాగా చదివించాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి నా చదువు విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. నేను మచ్చలేని చందమామని తెలుసా? అంది కనుబొమ్మలు అందంగా కదిలిస్తూ. తెలుసు, తెలిసే చేసుకున్నాను. చిన్న మచ్చున్నా చేసుకోకపోయేవాణ్ణి అని మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం నన్ను నువ్వు అర్థం చేసుకుంది అంతే అన్నమాట అన్నాడు కాస్త బాధపడుతున్నవాళ్ళ. అబ్బే అలాని కాదు. కానీ స్త్రీ, అది కాబోయే భార్య విషయంలో మీ మనసేంటో తెలుసుకుంటే మంచిది కదా అని అంతే అంది. విష్ణు ప్రేమగా సబితని ఒళ్ళోకి తీసుకున్నాడు. తెల్లని పాలల్లాంటి ఆమె చెక్కిళ్ళని మునివేళ్లతో సవరిస్తూ అన్నాడు. సబి, నేను నిన్ను కోరుకున్నాను. నీ అందం తెలివితేటలు అన్నీ నాకు నచ్చాయి. మిగతావన్నీ నాకు అనవసరం. నన్ను నమ్ము అన్నాడు. విష్ణు చేతుల మధ్య ఒదిగిపోయింది సబిత. మాదే కలతల్లేని కాపురం అవుతుంది అనుకుంది. స్త్రీలు పురుషుడితో పాటు అన్నింటా సమానత్వం సాధించారు. కొండకుచో ఒక మెట్టు పైగానే నిలుస్తున్నారు. బయట ఉద్యోగరీత్యా 100 మంది పురుషుల్ని ఆమె అదుపు చేస్తుంది. కానీ ఇంట్లో మాత్రం భర్త ముందు బానిసగా నిలబడక తప్పడం లేదు. తెలివితేటలున్నా ప్రదర్శించాలి అనుకోవడం లేదు. అలా ప్రదర్శించడం గగనకుసుమే. ఎందుకంటే ప్రతి మగాడు తను ఎంత చెవటైనా భార్య మీద తాను అధికుణ్ణి అనుకోవడమే కారణం. ఈ దీనస్థితి అనాదిగా స్త్రీకి తప్పడం లేదు. పిల్లల్ని తల్లి ప్రేమించినంతగా తండ్రి ప్రేమించలేడు. సంసారం సజావుగా సాగాలంటే ఆడది ఎంత అధికురాలైనా భర్త ముందు ఓ మెట్టు ఒదిగుండాలి అని పూర్వం మన బామ్మలు చెప్పేవారు. ప్రతివారు ఏదో ఒక సమయంలో కపటంగా ప్రవర్తిస్తారు. ఎప్పుడూ నిజాయితీగా ఉండడం అసాధ్యం. ఎదుటివారిని నొప్పించడం ఇష్టం లేక మనం ఎప్పుడో ఒకప్పుడు ఇష్టం లేనిది చేయడమో, మాట్లాడడమో చేస్తుంటాం. అలా నేను ఎప్పుడూ చేయనని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నట్టు. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అంటారు. కానీ కొన్ని విషయాల్లో దాపరికం ఉంటేనే మంచిది. సంసారం సజావుగా సాగుతుంది. సబితా విష్ణుల సంసారం కూడా అలాగే సజావుగా సాగనిద్దాం. ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ ప్రేమలో అధికురాలే. ఆ బలహీనత ఆమెని నాటి నుంచి నేటికి తల వంచుకునేలా భర్త ముందు ఒక మెట్టు కిందగా ఉంచుతుంది. స్త్రీ ఎన్ని ప్రపంచ విజయాలు సాధించినా ఈ ఒక్క విషయంలో మాత్రం పురుషుణ్ణి, అదే భర్తని అధిగమించలేకపోతుంది. అధిగమించగలం అనుకోవడం ఒక భ్రమే, గగనకుసుమే. కాదని ఏ స్త్రీ అయినా హిపోక్రసీ లేకుండా చెప్పగలిగే రోజొస్తే అంతకంటే కావలసింది వేరే ఏముంటుంది? అందని కుసుమాలందుకునే ఆ రోజు ఎప్పుడో. ఇంతటితో 'అందని పూలు' అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.